నమస్కారం సార్. నమస్కారం అండి. పుల్లారావు గారు, ఇప్పుడు రష్యా నుంచి ఆయిల్ కొనడం వల్ల ఇండియా ఇమేజ్ వరల్డ్ లెవెల్లో ఎలా మారిపోతుందంటారు? అలాగే ఈ అమెరికా, యూరోప్ లాంటి దేశాలతో ఉన్నటువంటి రిలేషన్స్ పై ఎలాంటి ఎఫెక్ట్ ఉండబోతుందంటారు? ఆయిల్ మనం కొంటాం రష్యా నుంచి, నాకు చాలా అదృష్టంగా కలిసి వచ్చింది. ఎప్పుడైతే వాళ్ళు యుక్రెయిన్ యుద్ధంకి వెళ్ళారో, ఎప్పుడైతే రష్యా యూరోప్ ఆయిల్ ఆఫ్ చేసింది, అందరూ మర్చిపోతారు. రష్యా ఆఫ్ చేసింది గ్యాస్, ఆయిల్ యూరోప్. అప్పుడు వాళ్ళు వేరే వేరే సోర్సెస్ తీసుకొని చదువుకున్నారు. రష్యాకి సర్ప్లస్ ఆయిల్ ఉంటే భారతదేశానికి దొరికింది. చక్కగా ఈ 3 సంవత్సరాలు బ్రహ్మాండంగా అనుభవించాం. ఇంటర్నేషనల్ మార్కెట్ కంటే 30-40% తక్కువకి రష్యన్ ఆయిల్ దొరికింది. మళ్ళీ కొనొద్దని ఎవరు చెప్పలేకపోయారు ఆ సమయం. కొంటే ఊరుకోమని అమెరికన్ ప్రెసిడెంట్ ఎందుకు చెప్పలేదంటే, ఆల్రెడీ ఇరాన్ నుంచి కొనకూడదు అన్నారు కదా, ఆఫ్ చేస్తాం కదా. ఎప్పుడైతే ఇరాన్ నుంచి తప్పుకున్నారో, అమెరికా శాంక్షన్స్ పెట్టారో, ఆఫ్ చేశాం. ఇరాన్ మానేసి, ఇరాన్ కూడా పెద్ద కొనుగోలు ఏరియా భారతదేశం. సో రష్యా నుంచి కొనకపోతే చాలా కష్టం. ప్రపంచంలో 2వ స్థాయిలో ఉన్న భారతదేశం బయట దేశాల నుంచి చమురు కొనుక్కోవటం. మన దగ్గర ఆ చమురు లేదు. సో ఇరాన్ నుంచి కొనొద్దు, వెనజులా నుంచి కొనొద్దు, అమెరికాకి, యూరోప్కి ఏ దేశాలు అయితే ఇష్టం లేదో ఆ దేశాల నుంచి కొనొద్దంటే సాగదు. సో రష్యా నుంచి మనం కంటిన్యూస్గా కొన్నా ఇప్పుడు చూడాలి డొనాల్డ్ ట్రంప్ ఏమంటారు. రష్యా మీద శాంక్షన్స్ పెడతాడా? పెడితే భారతదేశం జవాబు ఏమిస్తుంది? అంటే అనుకుంటున్నా భారతదేశం అంత ఈజీగా లొంగదు. ఒకవేళ కొనొద్దు అని సీరియస్ శాంక్షన్స్ పెడితే చైనా ఎలాగో లెక్క పెట్టదు. అది మాత్రం జ్ఞాపకం చేస్తాం. చైనా బలం ఎక్కువ, చైనా ఆర్థిక వ్యవస్థ బలం ఎక్కువ, పెద్ద రీచ్. కాబట్టి వాళ్ళు ఇరాన్ నుంచి ఇప్పుడు కూడా ఆయిల్ కొనుక్కుంటారు. ఇప్పుడు ఎక్కువ ఆయిల్ కొనేది ఇరాన్ నుంచి చైనా. సో అమెరికా చైనా కొనటానికి మనం ఆఫ్ చేస్తే రష్యా నుంచి కొంటాం, చైనా కొనుక్కుంటారు. అది తప్పదు. కానీ మిగతా మార్కెట్ తగ్గిపోతాయి. ఎందుకంటే అది గమ్మత్తుగా జరుగుతాయి. చైనా ఎక్కువ ఆయిల్ రష్యా నుంచి కొనుక్కుంటారు. ఇప్పుడు చైనా ఎక్కడి నుంచి కొనుక్కుంటుందో ఆయిల్ మార్కెట్కి వస్తుంది, ధర తగ్గుతుంది. భారతదేశానికి అంత నొప్పి ఉండదు. కానీ ఇన్ ప్రిన్సిపల్ ఏం చేస్తారంటే, శాంక్షన్స్ అనగానే అమెరికా చేతిలో, యూరోప్ చేతిలో ఉన్న బలం ఏంటంటే, మొత్తం బ్యాంకింగ్ సిస్టమ్ అంతా కలిసి ఉన్నారు. మీరు చెక్ పంపాలన్నా, ఇక్కడి నుంచి ఇంకో దేశానికి డబ్బు ట్రాన్సాక్షన్స్ ఉండాలన్నా, వాళ్ళ పెట్టిన ప్లాట్ఫామ్ మీద జరగాలి. స్విఫ్ట్ అనే ప్లాట్ఫామ్ మీకు తెలుసు కదా, ఎన్ఈఎఫ్టీ లాగా మన బ్యాంక్స్ మధ్యన ఎలా డబ్బు ఇవన్నీ ఉన్నాయి వాళ్ళ చేతి. కానీ ఇండియా సాధారణంగా ఏమంటారంటే, ఒకవేళ రష్యా మీద శాంక్షన్స్ పెడితే, అంత ఈజీగా పెట్రోల్ కొంటున్నా పెడితే 3 నెలలు టైం ఇవ్వండి, 6 నెలలు టైం ఇవ్వాలి, అడ్జస్ట్ చేసుకోవాలి, మెల్లిమెల్లిగా టైం గడిపేస్తాం. టైం గడిపేటప్పటికి ఇంకేదో కొత్త డెవలప్మెంట్స్ వస్తాయి, పరిస్థితి మారుతాయి. కానీ తప్పకుండా అమెరికా చేస్తుందా చూడాలి. రష్యాతో పూర్తిగా పాటు చేసుకుంటుందా సంబంధం? రష్యా ఆ స్థితి వరకు తీసుకొస్తుందా? రష్యా ఒక అడుగు తగ్గిపోతుందా? ఇది చూడాలి. తప్పకుండా ఇవాళ ఏం చూస్తున్నాం, వాళ్ళకి బలం ఉన్న చోట వాళ్ళు చేస్తున్నారు. యాపిల్ ఫోన్స్ చాలా భారతదేశంలో తయారు చేసి అమెరికాలో అమ్ముతున్నారు. అది అమ్మటానికి వీల్లేదు. ఎక్కడ ఫ్యాక్టరీ పెట్టాలని 25% టారిఫ్ వేశారు. అది పెద్ద సెట్ బ్యాక్. ఇదవే అంత పెద్ద సెట్ బ్యాక్ కూడా కాదు. ఎందుకంటే భారతదేశం పెద్ద మార్కెట్ ఉన్నది. యాపిల్ ఇక్కడ తయారు చేసే, ఇక్కడ కొనే యాపిల్ ఫోన్స్, ఐప్యాడ్స్ ఇక్కడ తయారు చేసినా మనకు సరిపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా మనం, ఎందుకంటే నేను ఉదాహరణ చెప్తున్నాను, అమెరికా చేసే పని డైజెస్ట్ అయిపోతుంది మన ఎకానమీ. అంత బాధపడం. అన్నిటికంటే అదృష్టం ఏంటంటే, ఈవేళ ప్రపంచంలో ఆయిల్ డిమాండ్ తగ్గిపోయి, ఒక 20 సంవత్సరాల క్రితం, 15 సంవత్సరాల క్రితం ఆయిల్ అమ్మేవాళ్ళ మార్కెట్, ఇప్పుడు కొనేవాళ్ళ మార్కెట్. సో కొద్దిగా భారతదేశానికి కొద్దిగా నొప్పి అనిపిస్తుంది అంతే, కానీ అంత తట్టుకోలేని పరిస్థితి మాత్రం ఉంటుంది. మీరు చెప్పిన మాటలన్నీ ఇప్పుడు అన్నారు మన మినిస్టర్. కానీ అమెరికా ఏం చేస్తుందో చూడాలి. రష్యాతో తెగించుకుంటుందా పూర్తిగా? రష్యా ఒప్పుకుంటుందా? రష్యా తగ్గకుండా ఉంటుందా? రష్యా తగ్గిపోతుందా? నేను అనుకున్నా రష్యా తగ్గిపోతుంది అనుకుంటా.
అయితే అనుకుంటా. వెస్ట్రన్ కంట్రీస్ మాత్రము రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తాయి, ఇంకా మిగతా స్టఫ్ అంతా తీసుకుంటా ఉంటాయి. బట్ ఇండియా మాత్రం తీసుకోవద్దు అనడం అసలు ఎంతవరకు ఫెయిర్ సార్? అది వాళ్ళ టార్గెట్ ఏంటంటారు అలాంటివి? చాలా అన్ఫేర్. వాళ్ళు ఉన్న రేర్ మినరల్స్, రేర్ ఎర్త్స్ అంతా రష్యా నుంచి కొంటారు. వాళ్ళు రష్యా నుంచి కొనుక్కుంటారు. అది చాలా అన్ఫేర్. కానీ ప్రపంచంలో ఫేర్నెస్ ఉన్నదని ఎవరన్నారు? ఫేర్నెస్ ఏం లేదు. మైట్ ఈజ్ రైట్. ఎవరికి బలం ఉన్నదో వారి మాటే సాగుతారు. అందువల్ల భారతదేశం ప్రిపేర్ అవ్వాలి. రష్యా నుంచి మనం కొనుగోలు చేయకపోతే ఎక్కడి నుంచి చేయాలి? కానీ ఇందాక మీకు ఏం చెప్పా, ఒక 3 నెలలు 6 నెలలు గడిపేస్తా భారతదేశం. ఆయిల్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి కదా, అవన్నీ పోనే చేస్తాం, తగ్గిస్తాం చేస్తూ వస్తారు. అడ్జస్ట్ అయిపోయి ఇప్పుడు అదృష్టం ఏంటంటే ఆయిల్ మార్కెట్ కొన్నవాడిదే ఛాన్స్, అమ్మేవాడికి అంత ఛాన్స్ లేదు. రష్యన్ ఆయిల్ మనం కొనకపోయినా చైనా ఎక్కువ ఉంటుంది రష్యా నుంచి. మిగతా ఆయిల్ మార్కెట్లోకి మనకు వస్తాయి. సౌదీ అరేబియా ఇవన్నీ మనకు వస్తాయి, రీజనబుల్ ప్రైసెస్కి వస్తాయి. అంత వరీ సిస్టమ్ కాదు. ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది భారతదేశానికి. రష్యన్ ఆయిల్ చౌకగా రావటం, 3 సంవత్సరాలు ఆ చౌక ఆయిల్ భారతదేశానికి ఎంతో సాయం చేశాయి. ఎన్నో లక్షల కోట్ల నెలకి మనకు ఉపయోగపడింది ఆయిల్ ధర తగ్గటం వల్ల. సో ఇది గవర్నమెంట్ రెడీగానే ఉంటారు, అబ్జెక్ట్ చేస్తారు. మీరు ఆఫ్ చేయమంటే మేము ఆఫ్ చేయం, మీ దగ్గర నుంచి మిగతా కొంటున్నాం కదా. కానీ వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ప్రపంచంలో పూర్వం ఉండే అగ్రిమెంట్స్ అన్నీ పోయినాయి. డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అవ్వాక ఆ అగ్రిమెంట్స్ ఏమీ ముఖ్యత ఇవ్వట్లేదు. ఈవేళ మీకు నాకు సంబంధం ఏంటి? ట్రాన్సాక్షన్ ఇచ్చేస్తే చేస్తావా అంతే. పూర్వం ఇచ్చే గ్యారంటీస్కి ఉపయోగం లేవు, ఫ్యూచర్ ఇస్తా అన్న ఉపయోగం లేవు. సో ఆ చేంజ్ ఉన్నది, ఆ కేయాస్ ఉన్నది ప్రపంచం. అందువల్ల చాలా చోట్ల యుద్ధాలు బయటకు వచ్చేస్తున్నాయి, జరుగుతున్నాయి. ఎవరు కంట్రోల్ చేసే వాళ్ళు ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు, పెద్ద మనిషి దగ్గర బిహేవ్ చేసే వాళ్ళు ఎవరు లేరు. సో ఈ చేంజ్ అనేది ప్రపంచంలో ఉన్నారు కాబట్టి భారతదేశం అడ్జస్ట్ అవ్వాలి ఈ చేంజ్తో. అయితే స్టెబిలిటీ లేదు, ఇన్స్టెబిలిటీయే ఇప్పుడు ఖాయం. సో అది చూసుకుంటా అడ్జస్ట్ చేసుకుంటా వెళ్ళిపోతారు. అది పెద్ద ప్రాబ్లం ఉంటుందని నేను అనుకోవట్లేదు.